హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఇవాళ మరో కథతో వచ్చాను. వైతరిణికి ఈవల. నేను చనిపోయాను. రాత్రి 2 గంటలప్పుడు నీళ్లు తాగడానికి నేను లేచి తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమి ముసలోని కాదు ఆయుష్ తీర్పడానికి. 55 మొన్ననే దాటింది. అయినా అది కాదు నేను ఆలోచించేది. నేను మందు ముట్టను, సిగరెట్టు తాగను, మాంసం పెద్దగా తినను, పేకాట ఆడను, ప్రతిరోజు వాకింగ్ యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు 300 రోజుల ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకు ఇలా జరిగింది ఏమో తెలియదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలియదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే ఉంది. నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్రలేస్తుంది. అప్పటి వరకు నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతని తలరాతని బట్టి ఉంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి ఉంటుందట. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగానే ఉన్నాను. అంటే నేను పుణ్యకారాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చేయలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా, లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగిలిందా? మందు విందు లాంటి బయటకి కనపడేవి చెడ్డ అలవాట్లుగా, పాపాలుగా పరిగణిస్తే నేను అవి చేసి ఉండకపోవచ్చు. మరి అవతలి వాళ్లకు పరోక్షంగా బాధపెట్టడం, అసూయగా ఆలోచించడం, ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు, అలవాట్లు పాపాలు కాదా? తెలుసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేటట్టు చేసిన నా స్నేహితులు, పదప్రయోగానికి క్షమించాలి. బంధువులు, స్నేహితులు ఉన్నతికి నేను పడిన ఈర్ష్య, అసూయలు, మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేను పావునో కప్పనో చంపితే అది చెడ్డ పనా, తప్పు పనా? శిక్ష వేస్తాడా? లేక పోయిన జన్మలోనో వచ్చే జన్మలోనో దానికి నాకు ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి ఉంటుందా? మరైతే ఒక పని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసనామా అనేది ఎలా తెలుస్తుంది? అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులున్నాడు. మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్ల మాట ఏమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదని, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దానివల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో, పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాలలో మరొకరికి వాటా ఉంటుందా? అసలు అలా జరిగే వీలుంటుందా? ఏమో. ఈసారి స్వర్గంలోనో నరకంలోనో ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి. సమయం కొంత గడిచి ఉదయం 5:30 అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దండం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటి నుంచి నిద్రలేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కన ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజు 5 వాకింగ్కి వెళ్ళే నేను ఈరోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవడం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ఏమండి అంది. శరీరం అటూ ఇటూ కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరికొచ్చి ఏమండి అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు, పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. 2వ నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి అక్కడ 100 మంది దాకా గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో మాట్లాడుకుంటున్నారు. చిత్రం ఏమిటంటే అక్కడున్న వాళ్ళలో చాలామందికి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఒక మహానుభావుడు చెప్పినట్టు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం 100 మంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే ఆ 100 మందికి బాలేనప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించి ఉండాలి. కానీ నేను ఆ బాపతి కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను, కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ నా దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలి అని నేను ఎప్పుడూ ఎదురు చూడలేదు, చూడను కూడా. అసలు అలాంటి ఆలోచన నేను ఎప్పుడూ చేయను కూడా. అంతదాకా వస్తే నేను ఎప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడు ఉండేది కాదు. అలా తిరగడం తప్పనని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది, ఎవరి ఆలోచనలు పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవి తప్ప ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు, నా ఆలోచన జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరే అనుకుంటారేమో, నాకు తెలియదు. ఇంకో అరగంటకి పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నుంచి ఒక చిన్న బలం మీదకు మార్చారు. తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో దానికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. పిల్లలకు ఫోన్ చేశారా అని ఎవరో అడుగుతుంటే చేశాం, రాత్రికల్లా వస్తాం అంటున్నారు మరెవరో. అన్నట్టు చెప్పడం మర్చా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పూణేలో ఉంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా, అడుగు కూడా కింద పెట్టనీయకుండా లాంటివి కాదు, కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చేయాలో అంత చేశాను.
అలా అని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు, నీతి శక్తులు చెప్పలేదు, ధర్మం తప్పకుండా జీవించను అని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సిలర్లు చెప్పగా విని పాటించాను. ఒక అనుభవం, అది మంచైనా చెడైనా వాళ్ళు దాని నుంచి నేర్చుకోవాలనేదే నా సంకల్పం. ఉదయం 8:30 కావస్తుంది. అప్పటి వరకు మూగి ఉన్న జనం నిదానంగా పలుచబడడం మొదలైంది. నా దగ్గర స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. నిజం చెప్పొద్దు, ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్గా నేను ఇలా వచ్చేస్తే తన ఎలా బ్రతుకుతుంది? ఆ భారం తను పోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడున్నాయో తెలుసు, కానీ ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎవరికి ఎంత అప్పు ఉంది, ఇలాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేను ఎప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదు. మరిప్పుడు ఎలా? పెళ్ళైనప్పటి నుంచి నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్ళి మాత్రం తన ఇష్ట ప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తను మావాడు ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనో మావాడి పెళ్లి చేసింది. ఆ సంసారం 4-5 ఏళ్ళు సజావుగా సాగింది. ఏమైందో ఏమో కానీ మనస్పర్ధలు మొదలయ్యాయి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నుంచి మా వైపు నుంచి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు మా వియ్యపురాలు నన్ను నా కుటుంబాన్ని తిట్టని తిట్టు లేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడి రోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితి ఏంటనే నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటకు గెంటేస్తే ఆ పాపం ఊరికే పోదని, దాని ఉసురు ఖచ్చితంగా తగులుతుందని చెప్పించింది. చివరిగా నీకు కూడా ఒక కూతురుందని, దానికి కూడా ఇలాంటిదే జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధ ఏమిటో తెలుస్తుందని దుమ్మెత్తిపోసింది. అయితే అదృష్టవశాత్తు అలాంటివేం జరగలేదు. కానీ ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించడం అది రెండోసారి. మొదటిసారి శృతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాలా? ఆయన తప్పెవరితో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనే జరగకూడదు జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఏదో దిగులు, మానసిక వ్యధ, కాస్తో కూస్తో పరుగుగా బతుకుతున్న వాళ్ళం ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనడానికి ఇవన్నీ రుజువులేమో కావచ్చు, కానీ ఎక్కడో జరిగితే మనం దాని మీద చర్చించవచ్చు, సులభంగా తీర్మానం చేయొచ్చు. కానీ అది మన ఇంట్లోనే జరిగితే? మనసు ఏ పని మీద లగ్నం కావడం లేదు. నిద్ర రాదు, ఆకలి వేయదు. ఒకటే అంతర్మదనం. దాదాపు 3 నెలలు మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో 2 అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని పోతున్న ఫీలింగ్. కాలమే అన్ని గాయాలని మాన్పుతున్నట్టుగా. కొన్నాళ్ళకు నేను తేరుకుని చూస్తే మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటి వరకు లేని ఒక చిన్న జలద్రింపు. నేను ఊహించినట్టుగానే 4 కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది, కానీ నేనే బయట ఉండలేకపోతున్నాను. అప్పటి వరకు అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా నన్ను నా శరీరాన్ని విడదీస్తున్నారన్న భావన. 15 గంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడా తచ్చాడుతుంటుంది. తిరిగి తన శరీరానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒక్కసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళడం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిసాక ఇక ఏ దారి లేక అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్ళకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికి ఎక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకి వెళ్ళాలనుంది, కానీ దాన్ని ఫ్రీజర్లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్ళే మార్గం కనపడడం లేదు. నా గుడ్డ బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నా కోసమైనా నాకు బాధగానే ఉంది. నా కూతురి కళ్ళలో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటి? నా కోసం మరొకరు బాధపడడం, ఏడవడం నాకు నచ్చదు కదా. ఉదయం 8:30 కావస్తుంది. అప్పటి వరకు మూగి ఉన్న జనం నిదానంగా పలచబడడం మొదలైంది. నా దగ్గర స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పుడు మొదటిసారిగా నాకు అనుమానం వచ్చింది. ఇక మీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో, తిరిగి నేను మనిషిగా కాలేనేమో. ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియడం లేదు.
ఆ శరీరం నాది, నన్ను అందులోకి వెళ్ళనివ్వండి అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలడం లేదు, శబ్దం బయటికి రావడం లేదు, నాకేమీ పాలుపోవడం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధము లేదా? ఇలా నాకొక్కడికైనా? సృష్టిలో ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు వీళ్ళందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటలపై తరబడి ఉంచుతారే. మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది. నాకు ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసే పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలను బట్టి ఉంటుందట. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగానే ఉన్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చేయలేదా? పాపం అనగానే నాకు శృతిలయ గుర్తొచ్చింది. శృతిలయ నా కాలేజ్ మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి ప్రేమకు అందమే తొలిమెట్టు అయితే నేను ఆమెను ఇష్టపడ్డా. విజాతి ధృవాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్ను ఇష్టపడింది. ఎన్నో ఉత్తరాలు, ఎన్నెన్నో కబుర్లు. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికి వచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరినొకరిని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవడం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధుర స్మృతిగా ఉంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్లిలో రాలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరి రోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలినవి లేవనుకున్నాం. కానీ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్లో గుండెలు తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించడం అదే మొట్టమొదటిసారి నాకు. రెండోసారి మా వాడి విడాకులప్పుడు. కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమ కథ ముగిసింది. కానీ అప్పుడప్పుడు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు బాధలానే ఎంత బాధలోనూ నాకు శృతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏ పాటిదో మీకు అర్థమయ్యే ఉంటుంది. జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి చూస్తే చీకటి పడి ఎంతసేపు అయిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యం వెళ్తుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళతో ఉన్నారు. నా భార్య వాళ్ళని దగ్గరికి తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఎంతగా ఏడ్చి ఉంటుందో. రాగానే నా శరీరం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నా కోసమైనా నాకు బాధగా ఉంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటి? నా కోసం మరొకరు బాధపడడం, ఏడవడం నాకు నచ్చదు కదా. నేనేమంత గొప్ప పని చేశానని నా కోసం ఈ ఏడుపులు? చరిత్రగతిని మార్చిన గొప్ప గొప్ప వాళ్ళు తన ఆనవాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ఉంచుకోమ్మా నీ కన్నీళ్ళు. అల్పుడునైనా నీ కోసం ఎందుకు వృధా చేసుకుంటావు అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలనుంది. కానీ వీలవడం లేదు. దేవుడా, ఎందుకయ్యే నాకు ఈ కష్టాలు? ఓ దేవా, మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టు మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని రుణం వల్ల ఏర్పడేటట్టు చేశావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగినట్టుగా ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మప్పు, వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నింటినీ తెంచుకుని శరీరం మూగపోతుంది. ఓ ఈశ్వరా, నీ సృష్టి ఎంత విచిత్రం! నువ్వే సృష్టిస్తావు, జ్ఞానము అజ్ఞానము అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏది శాశ్వతం కానట్టు నువ్వే తీసుకెళ్తావు. ఓ ప్రభు, మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషికి ఈ చట్టంలో బిగుసుకుపోవాల్సిందేగా. ఈ బంధాల నుంచి, పునరావృతమయ్యే నీ నెలల నుంచి ఎప్పుడయ్యా మాకు విముక్తి? మనసు ధారాపాతంగా రోధిస్తూనే ఉంది. తర్వాత రోజు ఉదయం 10 శరీరం అగ్నిలో దహనమైంది. బంధాలను తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమైంది. ఎలా ఉంది ఈ కథ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.